హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డైరీస్. సో ఇది వచ్చేసి లాస్ట్ టైం మేము వైజాగ్ వచ్చాం, అప్పుడు మేము సింహాచలం వెళ్ళామన్నమాట. సో ఇది అప్పటి వీడియో. అండ్ వైజాగ్ వెళ్తే మ్యాండేటరీగా సింహాచలం వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది కూడా. పోలీస్ క్వార్టర్స్లో పెట్రోల్ కొట్టించుకోమన్నారు కదా. అండ్ మేమైతే సింహాచలం కొండ మీదకి వెళ్ళిపోయాం. అండ్ ఆ రోజు మేము వెళ్ళింది ఫ్రైడే, సో అంత పెద్దగా రష్ ఏమీ లేదు. అండ్ ఇంకా పైకి వెళ్ళి కొంచెం ఫ్లవర్స్ అది తీసుకున్నాం. అండ్ ఇక్కడ అంతా కూడా సెట్టింగ్స్ చేశారు, ఇదివరకు ఇలా ఉండేది కాదు. ఎందుకంటే ఇంకొన్ని డేస్లో గిరి ప్రదక్షిణ రాబోతుందన్నమాట. సో అందుకని మొత్తం అంతా ఇప్పుడే ప్రిపేర్ చేసి పెట్టారు. అండ్ ఇక్కడ మేము దర్శనం ఫినిష్ చేసుకున్నాం. ఆ రోజు మేమైతే 100 రూపీస్ టికెట్ దర్శనంకి వెళ్ళాం. ఈ కెమెరా భలే వస్తుంది రండి. ఏం లేదు కదా, అట్టుపళ్ళు ఏమన్నా పెట్టేవాళ్ళం కదా. చెమటకి చెడిపేసుకుంటారు. అండ్ నెక్స్ట్ దర్శనం కంప్లీట్ చేసుకున్నాక మేము అన్నదానంకి వెళ్ళాం. ఎలానో లంచ్ టైం అయింది కదా అని చెప్పి. సో యూఆర్ నెవర్ ఎక్స్పెక్టెడ్ అంత పెద్ద లైన్ ఉంటుందని. ఆల్మోస్ట్ 1 అవర్ లైన్లోనే ఉన్నాం. సో ఇంకెలానో ఉన్నాం కదా అని చెప్పి సో కొంచెం ఇంకా అన్నదానం తినేసి వెళ్ళాం. అండ్ నెక్స్ట్ అన్నదానం అయ్యాక లైట్గా కొంచెం షాపింగ్ చేసాం. నేనైతే కూర్మం ఉంటుంది కదా, తాబేలు ఉంటుంది ఒక బౌల్లో, వాటర్ వేసి మనం పూజ గదిలో పెట్టుకుంటాం, అలాంటిది ఒకటి తీసుకున్నాను. అండ్ దాంతోపాటు చిన్నది నరసింహస్వామిది ఫోటో కూడా తీసుకున్నా, ఇంట్లో లేదని చెప్పి.
అండ్ ఇంకా మేమైతే రిటర్న్ బ్యాక్ టు హోమ్ అనమాట. అండ్ ఇంకా ఇంటికి వెళ్తూ దారిలో అనిపించింది ఎలానో బయటకు వచ్చాం కదా, బీచ్ చూసి కూడా చాలా డేస్ అయింది కదా, బీచ్కి వెళ్దామని చెప్పి. అండ్ నెక్స్ట్ మేము ఇంకా అయితే ఆర్కే బీచ్కి స్టార్ట్ అయ్యాం. అండ్ ఇదంతా కూడా తెనేటి పార్క్ బీచ్ రోడ్. సో నేను సింహాచలం వస్తాను అని మొక్కుకున్నాను, ఎందుకంటే కొన్ని డేస్ బ్యాక్ నాకు ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది, కొంచెం సివియర్ అయ్యింది, చాలా సఫర్ అయ్యాను అనమాట. సో అంతా మంచిగా అయితే సింహాచలం వస్తాను అని దండం పెట్టుకున్నాను అనమాట. అందుకే ఇంకా వైజాగ్ వచ్చి కొన్ని డేస్ సెట్ అయ్యాక ఇంకా నేను వెంటనే సింహాచలం వెళ్ళాను. నాట్ ఓన్లీ దిస్, అండ్ చాలా డెసిషన్స్ ఏమన్నా నేను తీసుకున్నవి ఉన్నా కూడా నేను ఫస్ట్ సింహాచలం వెళ్ళే ఆ డెసిషన్స్ అన్నీ దేవుడికి చెప్పుకుంటాను. అండ్ ఇంకా అది నేను అనుకున్నట్టే జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో చాలా వరకు నాకు అలానే జరిగాయి. అందుకనే నాకు సింహాచలం అప్పన్న అంటే చాలా సెంటిమెంట్ ఉంటుంది. థింగ్స్ అన్నీ వర్కౌట్ అవుతాయి, కొంచెం నాకు ఫేవర్గా జరుగుతాయి అని చెప్పి. సో దర్శనం ఫినిష్ చేసేసుకున్నాను. అండ్ ఇంక ఇది అయితే ఆర్కే బీచ్ అనమాట. సో వైజాగ్లో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ అని చెప్పొచ్చు. అండ్ అక్కడ మంచిగా ఒక ఐస్ క్రీమ్ తినేసి ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్ళాం. ప్రజెంట్ నాకైతే కొంచెం హెల్త్ బాగాలేదని నేను మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నాను. సో ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అత్తమ్మని డ్రాప్ చేసేసి, ఇవన్నీ మా అత్తమ్మ మొక్కలు అనమాట, మేడపైన పెంచుతూ ఉంటారు. చాలా ఇష్టం తనకి ఇలా మొక్కలన్నీ పెంచడం. ఇంకా కిందన కూడా చాలా వెరైటీ మొక్కలన్నీ కూడా ఉన్నాయి, బాగా పెరుగుతాయి. అండ్ ఇంకా అత్తమ్మని డ్రాప్ చేసేసి రిటర్న్లో మేము రుషికొండ రూట్ నుండి వచ్చాం. ఆ రోజు అయితే మేము ఆల్మోస్ట్ బీచెస్ అన్నీ కవర్ చేసేసాం. తెనేటి పార్క్ బీచ్, రుషికొండ బీచ్, ఆర్కే బీచ్, సాగర్ నగర్ బీచ్ అన్నీ కవర్ చేసేసాం. అండ్ ఈ రూట్ వచ్చేసి నేను MBA చదివేటప్పుడు ఇది నా కాలేజ్కి వెళ్ళే రూట్ అనమాట. సో అప్ అండ్ డౌన్ చేసేటప్పుడు డైలీ చూసేదాన్ని. ఇప్పుడైతే హైదరాబాద్ వెళ్ళాక చాలా మిస్ అవుతున్నా. సో దాట్స్ అబౌట్ అవర్ డే. హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నా. Thank you for watching.